కదా. అదే రామ్మోహన్ గారికి క్వశ్చన్ ఇది. మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చెప్పినారో మేము ప్రసాద్ చెప్పినట్టో లేకపోతే శ్రీరెడ్డి చెప్పినట్టు చెప్పినట్టు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినా గదే చేయమంటున్నాం. ఎన్నికలలో వీళ్ళు పూర్తిగా వడ్లకు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు సన్న వడ్లు అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు, కరెక్ట్ కాదు అని చెప్తా. ఎందుకనంటే బీఆర్ఎస్ ఇంకా అయిపోలేదు, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ 10% కమిషన్ అని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తుంది. ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం మీద చేస్తున్నటువంటిది. కానీ మీరు అధికారంలో ఉంటున్నటువంటిప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి మీ దళిత బంధు పథకంలో నా 10 లక్షలలో 4 లక్షల రూపాయలు ఒక్కొక్కటి తింటుండు, నా కాడ అన్ని ఆధారాలు ఉన్నాయి అనేటటువంటి సంగతి. అంటే 10 లక్షలలో 4 లక్షలు అంటే 40% కమిషన్లతోటి మీరు ఆ రోజు సర్కార్ని నడిపినటువంటిది ప్రతిపక్షాలన్నుడు కాదు, స్వయాన ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. ఇది నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. మీది కేవలం విమర్శలకు పరిమితమైంది, కానీ మీ కాడ మీకు మాకు తేడా ఏంటిది అని అంటే 100 రకాల తేడా ఉన్నాయి. మేము సంక్షేమాలని గ్రౌండింగ్ చేసేటటువంటి దాంట్లో మేము సక్సెస్ అయినాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద పంచాయతీలు ఏందో తెలుసా వెంకటకృష్ణ గారు? ఈరోజు బస్సులు ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్లాడుకోరు చూసిర్రా? ఈరోజు ఉచిత బస్సు పెట్టినందుకు ఆడోళ్ళ మధ్యలో పంచాయతీలు చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక ప్రచారం, అదొక విమర్శలు. తర్వాత ఒక స్కూల్లో సీనియర్లు జూనియర్లు కొట్లాడుకుంటారు చూడండి, పిల్లలు ఎట్లా కొట్లాడుకుంటారో చూడండి. ఇది రాష్ట్రంలో అతిపెద్ద సమస్య అయిపోయింది వీళ్ళకి. బీఆర్ఎస్ పార్టీకి ఒక విధానపరమైనటువంటి కన్స్ట్రక్టివ్ విమర్శలు చేసేటటువంటి పరిస్థితి అవకాశం మేము ఇవ్వకపోయేసరికి స్కూళ్ళల్లో పిల్లల కాడ పంచాయతీ, బస్సులలో ఆడోళ్ళ పంచాయతీలు తీసుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వం మీద ఏదో బురదగా బటగాల్చి మీద వేసేటటువంటి ప్రయత్నాలు చేసి అది మేము వాళ్ళకు వదిలిపెడతాం. సో అది వాళ్ళకు ప్రధానమైనటువంటి సమస్యలని. బీజేపీకి వస్తా అన్న మాట్లాడుతుండు, మరి ఇంటి పక్కన పెద్దమ్మ అన్నదంట రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఇస్తామన్నాడు బిడ్డ పెరుగుతుంది అని, పెరగలేదు కాబట్టి ఎట్లా నమ్ముతామన్నట. మరి మా ఇంటి పక్కన పెద్దమ్మ కూడా మరి రేవంత్ రెడ్డి కష్టపడుతుండు బాగా, కానీ ఏం చేస్తాం ఆ కేసీఆర్ అనేట ఆయన పోయినప్పుడు ఏం లేదు చిప్పలు ఇచ్చిపోయిందంట, చేయాలనేది ఉన్నట్టుంది పాపం, వచ్చిన కాడికి సర్దుకుంటా చేస్తూనే ఉండు జనాలకి, గిసంటోనికి అవకాశం ఇవ్వాలని మరి మా ఇంటి కాడ పెద్దమ్మ కూడా అంటుంది. కానీ జరంత అవసరానికి పోతే కాదు జరంత అవతలకి పోతే రైతులు అరుగు మీద కూర్చున్నటువంటి రైతులు ఎవరినైనా నమ్మొచ్చు, కానీ మోడీ అనేటువంటి నమ్మొద్దా? 60 సంవత్సరాలు దాటినాక పింఛన్ ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా దిక్కు దివానా లేదు, పెద్ద పెద్ద పొంకనాలు మాట్లాడతాడని చెప్పి మరి బీజేపీని కూడా విమర్శిస్తా ఉన్నారు. మొన్న 2024లో ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పారు. మరి దాని సంగతి ఏంది? ఇవన్నీ పక్కనే రైతుల గురించి ముసల్ కన్నీరు కార్చేటటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా ఒక 10 రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళ విధానమే కాదు. కానీ కనీస మద్దతు ధర అనేటటువంటి దానికి చట్టబద్ధత చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా 2014లో రాసిస్తే 10 సంవత్సరాలు అయింది. మధ్యలో రైతులందరూ వచ్చి అడిగి నల్ల చట్టాలు మాకొద్దు, నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడానంటే 780 మంది రైతులని పొట్టన పెట్టుకున్నటువంటి వీరి చరిత్ర ఈరోజు మమ్మల్ని విమర్శిస్తే మేము ఈనాలే, మేము పాటించాలి. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే వాళ్ళు చిట్టు రాసిస్తే మేము పాటలు పాడాలి అన్నట్టు ఉంటుంది వాళ్ళ కోరికలు. మేము చేసుకుంటా పోవాలన్నా వెంకటకృష్ణ గారు? మేము అట్లానికి లేదు. ప్రజలకు ఏం కావాలో మేము అదే పని చేస్తాం, ప్రజలకు మేము ఏం చెప్పినామో మాకు ఏం సాధ్యమవుతుందో అదే పని మేము చేస్తాం. ఎట్లాగైతే ప్రజల ఆకాంక్షలకు మీరు ప్రతిరూపము, మీరు మీ పార్టీ ప్రభుత్వము, వాళ్ళు కూడా ప్రజల గొంతుకలే. రాజకీయపరమైన ఎజెండాలు ఉన్నా కూడా ఒక నిమిషం ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్, ప్రధానికి మీరు వచ్చేస్తే కష్టమవుతుంది 1 by 1. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపము ప్రభుత్వం అనేది, ప్రతిపక్షాలకు పొలిటికల్ ఎజెండాలు రాజకీయపరమైన ఎజెండాలు వాళ్ళకున్నా వాళ్ళు ప్రజల గొంతుకలే. ప్రజల తరఫున వారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడతాం, వారు మాట్లాడతారు. వికే గారు ఇప్పుడు గొంతు బిస్కెట్ వల్ల తర్వాత అది ప్రజలు చెప్తారు. కానీ నేను ఒక విషయం అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మనం మాట్లాడతాం, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేశారు కాబట్టి. ఇందిరమ్మ ఇండ్లు ఉంటున్నటువంటి ప్రతి ప్రాంతంలో మాత్రమే మేము పోటీ చేస్తాం. సేమ్ అట్లనే బీజేపీ గిట్ట చేసినటువంటి కాడ మీరు చేయాలి. బీఆర్ఎస్ కూడా 7 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో ఆడనే చేయాలి. ఈ ఛాలెంజ్కి ఓకేనా నన్ను? మరి దానికి సిద్ధమా? ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద, అంటే ఊర్లల్లో కేంద్ర పథకం కింద ఇల్లు కట్టించేటటువంటి దాంట్లో తెలంగాణలో ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు, ఒక ఇటుకే పిల్లకు ₹1 పైసలు ఇవ్వలేదండి కేంద్రం. ఈ 10 సంవత్సరాలలో ఒక ఇటుకే పిల్లకు ఒక పైస ఇవ్వలే. వీళ్ళు ముఖం పెట్టుకొని మళ్ళీ స్థానిక సంస్థలకు వచ్చి ఈ ప్రభుత్వం చక్కగా చేస్తలేదు, మేము మాత్రం ఘనాపాటి చేస్తున్నామని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని? గుమ్మడి నరసయ్య గారి గురించి చెప్పిండ్రు, ఆయన సెక్రటేరియట్ కాడికించంట మేము మెడవటి గెంటేసామనంట. ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా అండి?
అసలు జరిగినటువంటి ఘటన ఏడా, మిస్కమ్యూనికేషన్ ఏడైంది ఇంటికాడ, బయట అయితే అదే జరుగుతుంది, ఇంటికాడ ప్రచారం అయితే అదే అసలు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయం కాడ కానే కాదు. ఆయన వచ్చినటువంటి సంగతి ముఖ్యమంత్రి గారి దాకా చేరవేయలేదు. ఆ ఆయన లేడు విషయంలో కదా ముఖ్యమంత్రి గారు ఇవాళ. కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిండ్రు, కలిసేటటువంటి ఏర్పాటు కూడా చేసిండ్రు. అదే గతంలో గద్దర్ గారిని ఎండలో నిలబెట్టించి గంటల కొద్దీ సీతక్కను కూడా సెక్రటరీ గేట్ బయట కూర్చోబెట్టారు అందరినీ. అట్లాంటి వాళ్ళ సొంత క్యాబినెట్ హోంమంత్రిని కూడా గంటల కొద్ది కార్లనే కూర్చోబెట్టి యూటర్న్ కొట్టించి పంపించినటువంటి మనం గతంలో చూసినాం. కానీ ఈరోజు మా దృష్టికి రాగానే మేము కలిసేటటువంటి అపాయింట్మెంట్లు ఇచ్చినాం. మరి అదే గద్దర్ గారికి గతంలో అపాయింట్మెంట్లు ఇచ్చి పిలుచుకొని మాట్లాడిన చరిత్ర లేదు కదా. సో ఇవాళ